డాలీ గారు కూడా మనం పొలాచిలో షూటింగ్ చేస్తున్నప్పుడు సార్ మీ షూటింగ్ అయిపోయినట్టుంది, మా సీన్స్ అవి జరుగుతున్నాయి. మేము చైతన్యం అందరం మా సీన్స్ జరుగుతున్నప్పుడు మాకు చెప్పారనమాట. సార్ ఎంత ఎక్సైట్ అయిపోయారంటే రావు రమేష్ గారు అసలు ఒక సీన్ ఏదో చెప్పారు సార్, బాడీ లాంగ్వేజ్ ఏదో కాదనడానికి ఇలా బాడీ కూడా అని చేశారు. నేను సార్ చెప్పలేదంట, మీరు చేశారంట. సో ఆ బాడీ లాంగ్వేజ్ కానీ సార్ ప్రతి సీన్ మాకు కొన్ని సీన్స్ చెప్పారు. ఎంత అద్భుతమైన యాక్టర్ అండి, అసలు చాలా ఎక్సైట్ అయిపోయారు. మీ క్యారెక్టర్ మా అందరికీ షేర్ చేశారు, అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఇప్పుడు చిన్నది జైల్లో 3వ విలన్, మెయిన్ విలన్ లాస్ట్ తరుణ్ అరోరా మీట్ అయ్యేటప్పుడు కూడా నేను ఒక మాట అనేసరికి పాయింట్ దగ్గర అంటే నీకు టైం చాలా తక్కువ ఉన్నది, సరే చెప్తా అనుకో అనుకోండి. ఎన్జేపు వాడి బలం మీద కొట్టి మా బార్డర్ మొత్తం అలసిపోయి ఉండదు, ఆ డైలాగ్ అని చెప్పాడు. నీకు టైం చాలా తక్కువ ఉంటుంది కదా. దానికి నేను ఇప్పుడు మనం గొప్పని కదా చెప్తున్నాను, ఎలా డైరెక్టర్ నాకు స్పేస్ ఇచ్చారు అన్నది పాయింట్కి రా అని. నీకు టైం చాలా తక్కువ ఉంటుంది కదా, సరే చెప్తా అనుకో అనొచ్చు కదా. బట్ అది కొంచెం చదువుకునే వాళ్ళగా ఉంది. నీకు టైం చాలా తక్కువ, నీకు టైం చాలా అంటే కొంచెం ఎడ్యుకేషన్ వస్తుంది, ఒక నాటుగా రావాలనుకో పాయింట్గా నీకు టైం చాలా తక్కువ ఉంటుంది కదా దేవుడా, సరే చెప్తా ఇంకా పడిపోయాడు. సో ఇది డైరెక్టర్ ఇచ్చిన స్పేస్, కెమెరామ్యాన్ ఇచ్చే స్పేస్, ఆ స్పాట్లో మనకి ఇచ్చే ఎనర్జీ, మన దాన్ని బట్టి మన రిఫ్లెక్షన్ అవుతుంది. బికాస్ డైరెక్టర్ ఏదైనా మళ్ళీ పుట్టడం ఊహలోంచే కదా పుట్టాం, అయింది కదా ఇది. అందులోంచి మన క్యారెక్టర్ మనం సైడ్ అయిపోతున్నాం, ఎడ్యుకేషన్ ఎక్కువ, సాఫిస్టికేషన్ వస్తుందా, అలా ప్రతి బిట్స్కి ఆ ఫైనాలిటీస్ డైరెక్టర్ గారు ఐ బిలీవ్ ఇట్ సార్. ఆ చిన్న వాటిలో ఆ మెరుపులు, ఆ అందం, ఆయన అనుకున్న పాత్ర ఇందులో సగం వస్తే నాకు 50% వస్తే చాలా అనుకున్నాను సార్. బట్ ఇది ఫుల్ 100%. ఆ బ్యూటీ అవి అంటే పేపర్లో నేను కొంతవరకు రాయగలను ఊహించి, అవతల వాడి బిహేవియర్ వాడి దీనిలోంచి వచ్చిన దాన్ని బట్టి వాట్ మ్యాజిక్ హ్యాపన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. గుడ్ యాక్టింగ్ జస్ట్ హ్యాపన్స్. అవును సార్. అలాగే మీ కానీ డైలాగ్ ఉంది కదా సార్, థియేటర్ నుంచి వస్తుంటే దాన్ని ఒక అందరూ అదే వాడేస్తున్నారు. ఇప్పుడు మెసేజెస్ లో కూడా ఏదన్నా అంటే ఓకే అలానగా కానీ ఒక్కసారి సార్ థియేటర్ లో చూసాము, బట్ ఒక్కసారి మీ నోట్ నుంచి నాకు వినాలని ఒక్కసారి సార్. కానీ ఆయన ఏదిరా మీరు చేసే కష్టమా? నా మాదిరి వాళ్ళు రుణాలు ఇస్తారా, మార్కెట్లో విత్తనాలు అమ్ముతారా, అవి పట్టుకొచ్చి మట్టిలో అట్ట చల్లుతారు, ఆకాశం నుంచి వర్షం ఇలా పడుతుంది, భూమి నుంచి మొక్క అలా పుడుతుంది, ఇంకేంద్రా మీ కష్టమా, కాయలు కోసుకొని అమ్ముకోవటమా? అది ఎంత బ్యూటిఫుల్ సార్. సో ఆ కానీ అన్నది అది నాకు డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుందో కానీ అనుకున్నాం. ఎందుకంటే యూనిట్లోనే ఒక లెన్స్ లైట్గా ఒకదానికి ఒకటి పెట్టినా, బాక్స్ ఇటు పెట్టినా కానీ వెళ్ళిపోతుంది. అది ఇవాళ స్క్రీన్ సేవర్స్ అట్ మొత్తం ట్విట్టర్ అట్ ఫేస్బుక్ గీసి రేపు పొద్దున రేడియోస్లో ఉంటాయి, రేపు ఎవడన్నా సమాధానం డబ్బు స్మాష్ సమోసా చెప్తే కానీ అని వస్తుంది. ఆఫీసుల్లో రేపు సాఫ్ట్వేర్లు అందరూ వాడతారు, ఏం చేసినా. కానీ అనేది చాలా సింపుల్ వర్డ్, నార్మల్ వర్డ్, మనం రెగ్యులర్ గా వాడే వర్డ్ అది. దాన్ని కానీ ఒక మాడ్యులేషన్ లో చాలా బ్యూటిఫుల్ గా. నాకు ఫస్ట్ డే ఆ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు చెప్పాడు ఆయన కానీ మీరు ఏమంటారంటే రమేష్ గారు ఏదో కానీ చేసాడు. అది కానీ బాగుంది ఎలా చెప్తాం అనుకునేవాడిని, జరిగిపోయింది. ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఆయన చెప్పిందే ఏది మన కాదు, మీరు చెప్పిందండి ఏం కాదు. ఇగో ఇలాంటివి చిన్న ఫైనాలిటీస్ ఉంటాయి, ఎక్స్ప్రెషన్ కానీ చేయడం కానీ, ఇప్పుడు ఆ నవ్వు కానీ నాలుగే అంటాను అది కానీ ఇవన్నీ నేను చేసి డ్రైనెస్ అది బాగుంది సార్, బాగుందా అంటే బాగుంది సార్, ఓవర్ డూ చేయట్లేదు కదండి, ఎక్కువ చేయట్లేదు కదా, లేదండి అది కరెక్ట్గా ఉంది, గట్టిగా చేయమన్నా. ఈ చిన్న ఫైనాలిటీస్ యాడ్ అయ్యాయి. మనం క్యారెక్టర్లోకి ములిగి మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం తెలియకుండా ఒకటి వచ్చేస్తుంది. ఇట్ జస్ట్ హ్యాపన్స్. అది కొన్ని గోల్డెన్ మూమెంట్స్ మంచి కొరియోగ్రఫీ లాగా అది మనం డిజైన్ చేసినట్టు మళ్ళీ కృత్రిమంగా పట్టినట్టు ఉంటుంది. అది ఆ బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చినట్టు అయింది. అది ఆ చిత్తూరుది రాయలసీమ వాళ్ళు అంటే ఇక్కడే పుట్టాడు అతను అంటే వాళ్ళకి అంత అతుకుంది, అంత చేసింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. దిస్ క్యారెక్టర్ ఇస్ వెరీ 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 చాలా 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 స్పెషల్ క్యారెక్టర్.
మా అందరికి కూడా సార్ మీరు మొదలే 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 ఎదలో నీ ఊహలే కదిలే 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 నీ వైపుకి అడుగులే అరిరే జతగా కుదిరే మన ఇద్దరి అల్లరే భానుమతి 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 నిన్ను